కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో నక్షత్రవనంలో సోమవారం 4 మే 2026న శ్రీ 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 మహా త్రిపుర సుందరి సహిత పాతాల వారాహి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ అంతా అరుణ్ కుమార్ శర్మ, మల్లేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ దొమ్మ శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అనిపెద్ది నరసింహమూర్తి శర్మ, ఎర్రమిల్లి శ్రీనివాస్ శర్మ, ఆరాధ్యుల వెంకటకృష్ణ సంపత్ శర్మ, ఆరాధ్యుల అక్షయ్ శర్మ పూజలు నిర్వహించారు. జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, కంచిపూడి సత్యనారాయణ, దిడ్డి వెంకటరాజు, అడబాల భాస్కర్ రావు, జీను మణిబాబు, పాలచెర్ల నాగేంద్ర, దేవరపల్లి మూర్తి, కొత్త శివయ్య, ఎర్రంశెట్టి బాబ్జీ, చింతా వినయ్ శర్మ, తెలగరెడ్డి భద్రారావు, కాటేపల్లి భద్రం, కొల్లి త్రిమూర్తులు, వెలిది సుబ్రహ్మణ్యం, గ్రంథి నాగబాబు, మేడిపోయిన శ్రీను, బత్తుల వెంకటరమణ, వెలిది చిన్నోడు తదితరులు పాల్గొన్నారు. सप्तयो नीराभरणस्वकृतेन అందులో భూగర్భంలో జనించినటువంటి వారాది మాతని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుని అక్కడే ప్రతిష్ట చేసుకుని రాబోయే రోజుల్లో ఆ మాతను ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని ఆవిడిచ్చేటటువంటి వరాలను పొంది సుఖశాంతులతో మన ప్రాంతం అంతా కూడా ఉండాలి అని మనసా వాచ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా ఒక గుడిని నిర్మాణం చేయాలనుకున్నా దాన్ని ఆగమ శాస్త్రానికి అనుకూలంగా మలుచుకోవాలనుకున్న చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం అని చెప్పడం జరిగింది. అదే అవసరమే అయినప్పటికీ దీన్ని కూడా 8 మాసాలు అమ్మవారు మనకు అవకాశం ఇచ్చేటటువంటి 8 మాసాలు కూడా మనం వెళ్ళి స్వేచ్ఛగా ఉండే విధంగా ఆగమ శాస్త్రాన్ని ఒక్కసారి మీరు పరిశీలించి అటువంటి మహనీయులు ఎవరినైనా తీసుకొచ్చి చూపెట్టి చేసుకుంటే, అంటే ఆదిలోనే మనం ఇచ్చేసుకున్నట్టయితే ఇది మహాక్షేత్రం అవ్వక తప్పదు. ఈరోజు మనం ఎన్నో శతాబ్దాలకి ఆలోచన చేసుకుని నిర్మాణం చేసుకోవాలి. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మా శ్రీనికైతేనే నాకైతేనే మీకు గతంలో చెప్పినట్టే స్వప్న సాక్షాత్కారం. అలాగే మా గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయం ఎలా కడతారు, ఏం చేస్తారు ఆ నమూనా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయంలో నిన్న ఉదయం వర్షం వచ్చినప్పుడు కూడా మా గ్రామం కుర్రాడండి, కంప్యూటర్ ఇంజనీర్ చేస్తున్నాడు వాడు,
22 సంవత్సరాల కుర్రాడు దార్లంక శ్రీనివాస్ గారు అబ్బాయి. వర్షం వస్తున్న సమయంలో అమ్మవారు ఇంకా ఏం చేయాలో అర్థం కాక నేను నా భార్య కూర్చున్న సమయంలో ఆ కుర్రాడు సుప్రభాతం, మన అమ్మవారి మీద సుప్రభాతం అనేటటువంటిది 21 శ్లోకాలు రాసి తన సొంతంగా తాతయ్య ఇగో ఇది రాశారని చెప్పి పెట్టడం జరిగింది. నిన్నటి రోజున ఆ కుర్రాడు పెట్టాడు. అవి పూర్తిగా చదివేసరికల్లా వర్షం ఆగిపోయిందండి. ఇది మా అమ్మవారి యొక్క నిదర్శనం. పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే మా వంతుగా ఆ అమ్మవారికి సేవ చేసుకోవడానికి మేము సంసిద్ధమై ఉన్నాం. అలాగే ఈ నక్షత్ర వనం అని ఏర్పాటు చేసాం. వెంకటరమణ నర్సరీ కడియం నుంచి వాళ్ళు మనకి ఇచ్చేటటువంటి 170 మొక్కలు పడుతున్నాయి దేవతా వృక్షాలతో సైతంగా. వారే ఆ మొక్కలన్నీ మేము ఏర్పాటు చేస్తాం గురువు అని చెప్పి మనకు వాగ్దానం చేయడం జరిగిందండి. అయ్యా, ఈ విషయం గురించి 2 విషయాలు తమరు మాట్లాడాలని సంతోషంగా కోరుకుంటూ ఉన్నాం.